నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల కలిగే నష్టాన్ని వివరించండి. 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి. రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి. ముస్లింల హక్కులకు విఘాతం కల్పించే వక్ఫ్ బిల్లును వ్యతిరేకించండి. అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేయండి అని ఆదేశం. సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని స్పష్టీకరణ. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులతోని, లోక్సభ రాజ్యసభ సభ్యులతో సమావేశమైండు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాబట్టి శీతాకాల సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎట్లుండాలి అనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించారు. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైనది పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తేండి. 45.72 మీటర్ల ఎత్తు ఉన్నది. ఇప్పుడు 196 క్యూసెక్ల నీళ్ల కెపాసిటీ ఉంది, స్టోరేజ్ కెపాసిటీ. దాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తారని కేంద్ర క్యాబినెట్లో దానికి ఆమోదమైందని, ఆ క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు ఏపీ నుంచి. 196 క్యూసెక్కుల నీటి కెపాసిటీ ఉన్న పోలవరాన్ని 115 క్యూసెక్కులకు తగ్గించారని, అది కూడా క్యాబినెట్లో ఆమోదమైందని, అదే క్యాబినెట్లో 2 కేంద్ర మంత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు, రామ్మోహన్ నాయుడు అండ్ చంద్రశేఖర్. మరి వీళ్ళు కిమ్మన ఉన్నారు కాబట్టి మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టే అవకాశం ఉంది, కనిపిస్తుంది అట్లా. కాబట్టి ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం విషయంలో మీరు గట్టిగా కేంద్రంతో పోట్లాడండి, పోరాటం చేయండి అని చెప్పింది. అదొక ప్రధానమైన ఎజెండా తీసుకుని, ఇంకోటి విశాఖ స్టీల్ పైన కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడండి అని, రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రం పైన ఒత్తిడి తేండని చెప్పిన పరిస్థితి. ముస్లింల హక్కులకు సంబంధించి కూడా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించండి, వీటన్నిటిపైన అవసరమైతే పార్లమెంట్ని స్తంభింపజేయండి అనే విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన. అంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మనకి. మిగతా దేశంలో జరుగుతున్న మిగతా విషయాల కంటే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఈ 5 కోట్ల మంది ప్రజల తాలూకా ప్రయోజనాలని దేశానికి తెలియజేయాలంటే మీరు అక్కడ ప్రొటెస్ట్ చేయండి, అవసరమైతే పోరాటం చేయండి, కేంద్రం దృష్టికి తీసుకెళ్ళండి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేస్తుందనే విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళండి, పార్లమెంటు దృష్టికి, దేశం దృష్టికి అని చెప్పిన పరిస్థితి. ఈ మొత్తానికైతే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా మీరు పార్లమెంట్లో వ్యవహరించండి అని చెప్పి వాళ్ళకి వ్యూహం చెప్పిన పరిస్థితి. దీనిపైన మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది ఒక వార్త. ఇంకోటి, సెకీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి ఆదానితో ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం. అత్యంత తక్కువగా యూనిట్కి ₹2.49 సరఫరా చేసేలా. ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ₹5.10. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం 3,700 కోట్లు. అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలేంటి? ఆదాని సంస్థతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. ఈ లెక్కన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో లంచం అనే ప్రశ్న ఎక్కడ? వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఆదాని లంచాలు ఇచ్చారంటే అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు, తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని ఆదాని సంస్థ చెప్పింది. ఆదాని సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ చేసింది. సెకీతోనే సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SECI. ఈ సెకీతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది సోలార్ ఎనర్జీకి సంబంధించి. ఆ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందం చేసుకుంటే ఒక యూనిట్కి ₹2.49 అంటే 2.5 రూపాయలుకి ఒప్పందం చేసుకుంది. కానీ ఆ రోజు ₹5.10 బయట మార్కెట్ల ధర ఉంది. ఒక 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవ్ చేసిన మేము ఒప్పందం చేసుకుని. కానీ అలా తెలుగుదేశం పార్టీ మీడియా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది.
డైరెక్ట్ జగనే పోయి డబ్బులు తీసుకుంటూ జగన్ లంచం తీసుకుంటూ 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆదాని దగ్గర లంచం తీసుకొని విద్యుత్ కొనుగోలు చేసిండు అంటున్నారు. నెయ్యి విషయంలో కూడా ఇదే అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో లంచాలు చేతులు మారినాయి. కల్తీ నెయ్యి అంటానికి ఒకటే ఉదాహరణ, 1 కేజీ నెయ్యి 250 రూపాయలకి ఎట్లా వస్తుంది? తక్కువ ధరకు కొనడు కాబట్టి కల్తీ అన్నారు. మరి ఏడ కూడా తక్కువ ధరకే కొనడు కదా, మరి ఇక్కడ లంచం ఎక్కడిది? కల్తీ అయిందా కరెంటు కూడా అనేది ఒక ప్రశ్న. ఇంకోటి వాళ్ళు సెకీతోని చేసుకుని ఉంటున్నారు, ఆదానితోని మేము ఎక్కడా డైరెక్ట్ ఒప్పందం చేసుకోలేదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది అమెరికాలో కేసు అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ఏలో కేసు అయింది. ఎవరిపైన? ఆదాని పైన. అనేక విషయాలు, ఈ ఒక్క విషయం కాదు. ఇక దీన్ని అసలు అమెరికాలో కేసుకు కారణమే జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు తీసుకోవడం కాబట్టి అమెరికాలో కేసు అయిందని, కొన్ని ట్రిలియన్ బిలియన్ డాలర్లకు సంబంధించి ఇష్యూలో కేసు అయింది. అక్కడ అమెరికాలో ఉన్న కొన్ని ఫైనాన్స్ సంస్థల దగ్గర, బ్యాంకుల దగ్గర, అమెరికాలో ఉన్న ఏదైతే పెట్టుబడిదారి సంస్థల దగ్గర డబ్బులు తీసుకుండట ఆదాని. నా వ్యాపారాల కోసం డబ్బులు కావాలని లోన్ పెట్టుకొని తీసుకుంటూ దాంట్లో కొన్ని అవకతవకలకు పాల్పడ్డు, అక్కడి నుంచి తెచ్చిన డబ్బుల్ని ఇక్కడ లంచాల రూపంలో అనేక విషయాలలో లంచాలు ఇచ్చిండు. ఆ లంచాలు అనేది వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి కేసు పెట్టారు. ఇలా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు బ్యానర్ ఐటమ్స్ ఏమి వేసినాయి? కేవలం జగన్మోహన్ రెడ్డికే దీంతో సంబంధం ఉంది, ఏది లేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంచులు తీసుకున్నట్టు రాశారు. వీళ్ళు ఏం చెప్తారు? ఆదానితో అసలు మేము ప్రభుత్వానికి ఆదానితో సంబంధం, ప్రభుత్వం టు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగితే ఆదాని సంస్థతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ ఇక కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇలా ఆంధ్రజ్యోతికి, తెలుగుదేశం పార్టీ, ఈనాడికి దొరికింది. ఇక వాళ్ళు అడ్డగోలుగా రాస్తారు, దాంట్లో అడ్డు అదుపు ఉండదు. ఇక ఆంధ్రజ్యోతి ఇంకో అడుగు ముందుకేసి మాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు అంటున్నారు. 3 years బ్యాకే ఆయన తెలుసు అటు ఈ ముడుపులు. మరి 3 సంవత్సరాల క్రితం తెలిసిందని ఇలా బయటకు వచ్చింది అంటున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాల పెట్టుబడిదారులతోని, పారిశ్రామికవేత్తలతోని సమావేశం అవుతుండు. ప్రతిరోజు సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు ఎవరు వస్తున్నారు, పోతున్నారు, మీటింగ్లు, 3 గంటలు 4 గంటలు చర్చలు, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి అని అయితే ఒక రకంగా గ్రాఫిక్స్ చూపిస్తాను, ఒక సినిమా చూపిస్తాను. మరి ఈ ఈ ఈ మీటింగ్లలో కూడా, ఈ చర్చల్లో కూడా అట్లాంటి ఏమైనా కనిపెట్టింది ఆంధ్రజ్యోతి? అంటే ఆంధ్రజ్యోతి ఏం చెప్తున్నాడు? 3 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఆదాని మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ తర్వాతనే ఈ ఒప్పందం జరిగింది, మీటింగ్లోనే ఈ ఒడంబడిక జరిగింది, లంచాల ఒడంబడిక అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మీటింగ్లు పెడతాడు. ఆ మీటింగులలో కూడా ఏమైనా తెలిసిందా? మీరు ఆ బల్ల కింద ఏమైనా కూర్చొని నిన్నారా? జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలలో బల్ల కింద కూర్చొని నిన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఒప్పందాలలో కూడా బల్ల కింద కూర్చొని ఆయన ఏమైనా సంచులు మారుతుంటే చూశారా, విన్నారా? అది ఎప్పుడు బయట పెడతారు అనేది కూడా ప్రశ్న. ఇది మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. లేదు అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ మీడియా. భరోసా గంగపాలట, మత్స్యకార భరోసాపై కూటమి సర్కార్ మీనమేషాలు. వైఎస్ జగనాయంలో వేట నిషేధ సమయంలోనే ఏటా మత్స్యకార భరోసా ఒక్కొక్కరికి ఏటా 10,000 చొప్పున 5 ఏళ్లలో 5,38,000 మందికి లబ్ధి. ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి భరోసాను అడ్డుకున్న కూటమి నేతలు ఇప్పట్లో ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడుతున్న మత్స్యకార సంఘాలు ఉద్యమ బాటకు సన్నాహకాలు. భరోసా గంగపాలు. ఏ భరోసా? మత్స్యకార భరోసా. నిన్న ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పాపం వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండగా మనకి ఏటా ఒక 10,000 రూపాయలు అకౌంట్లు వేసేది. అంటే చేపలు పట్టడానికి వీళ్ళే నిషేధ సమయంలో, వర్షాకాలంలో నిషేధ సమయం కదా, ఎందుకంటే తుఫాన్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ నిషేధ సమయంలో ఏటా ఒక్కొక్కరికి ఏటా 10,000 చొప్పున 5,38,000 మంది కుటుంబాలకి ఆయన భరోసా ఇచ్చిండు, మత్స్యకార భరోసా. ఆ భరోసా ఇచ్చేదాన్ని ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆపింది. ఎన్నికల ముందు ఆపింది. సరే, గవర్నమెంట్ వచ్చింది. మరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి రావాల్సిన అకౌంట్లలో ఆ 10,000 వేయాలి కదా. వర్షాకాలం ఇంతవరకు వేయలే. ఏకపోగా ఏం చెప్తుండట, ఇప్పట్లో ఇవ్వలేము మేము అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేతన్న భరోసానో, లేకపోతే మత్స్యకార భరోసానో, రైతు భరోసానో, తల్లికి వందనమో, అమ్మఒడు ఇట్లాంటివన్నీ ఏదైతే పెట్టిండో వీటన్నిటిని ఎత్తేసే కార్యక్రమం జరుగుతుంది. స్పష్టంగా అర్థమైంది. ఎత్తేసేదానికి ఏం పునాదేశారు? ఏమో ఒక అబద్ధం చెప్తుండ్రు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయిండు కాబట్టి మేము ఇవ్వలేము. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన సంగతి మీరు అధికారంలోకి వచ్చా తెలిసిందా, అంతకుముందు తెలిసిందంటే అంతకుముందు ఆయన ఎక్కిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెత్తండు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు,
అని చెప్పాక కూడా మీరు హామీ ఇచ్చారు కదా, అంటే సమాధానం ఉండదు. వాలంటీర్ల విషయంలో కూడా అదే, వాలంటీర్లు మేము 10,000 రూపాయలు ఇస్తాం, జగన్ 5,000 ఇచ్చిండు, కానీ నేను 10,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ ఏమన్నారు, లేదు అసలు వాళ్ళకి జీవోనే లేదు, వాళ్ళు లేని వాలంటీర్లను ఎట్లా జీతాలు ఇస్తాం, ఇక దాంట్లో మళ్ళా ఉన్నట్టయిద్ది, జీవోనే లేకుండా వ్యవస్థ ఎక్కడిదే అంటున్నారు. జీవో లేని వాళ్ళకు నువ్వు ఎట్లా 10,000 ఇస్తానని హామీ ఇచ్చినవు అంటే సమాధానం లేదు. ఇగో ఇట్లా గంగపాలు చేశారు భరోసా. పాపం ఇది రైతులకి గంగపాలైంది, మత్స్యకారులకు గంగపాలైంది, తల్లికి వందనం అదే పరిస్థితి అయింది. ఇది ఎలా జరుగుతుంది? వాలంటీర్ల విషయం అయితే అత్యంత దారుణం, అత్యంత మోసం, అత్యంత అబద్ధం. 2,61,000 కుటుంబాల్లో ఇలా 2,61,000 కుటుంబాలని నెట్ట నిలువున మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనే చెప్పిండు, మీరు చింతపడొద్దు, నేను మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా, 5,000 కాదు 10,000 ఇస్తా, మళ్ళీ ఇంకో 30,000-40,000 స్కిల్లు నేర్పుతా సంపాదించేటట్టు అని చెప్తుంది. ఇవాళ ఏం చెప్తున్నారు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు, వాళ్ళకి జీవోనే లేదు, జీవో లేని వాళ్ళని మేము ఎందుకు తీసుకోవాలి, జీవో జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయని జీవోకి మీరు ఎట్లా హామీ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ నుంచి జీవో లేనప్పుడు మే వరకు జీతాలు ఎట్టి ఇచ్చారు? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ పైన కక్ష కట్టిండి అనుకుందాం, అసలు పెట్టింది ఆయన ఎందుకు తొలగిస్తాడు? చిన్న లాజిక్. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తొలగించడం, జీవో చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే అనుకుందాం కొద్దిసేపు, మీరు ఇవాళ 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం అత్యంత మెజార్టీ ఉంది, ఏం జీవో చేయండి, తప్పే ఉంది. 2,61,000 మంది ఆగస్టు వరకు జీవో ఉండి పనిచేసిన ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ రీస్టోర్ చేసుకుంటున్నాను ఒక జీవో చేయి. ఎవరు అడ్డం వస్తారు మీకు ఆ జీవో చేస్తే? ఇది అంత ఏంటంటే కుటిల నీతి, కుట్ర. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని వాలంటీర్లు పెట్టిండు. ఆయన అభిమానులు ఉండొచ్చు, ఆయన పార్టీ వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో వాళ్ళని తొలగించాలి, వాళ్ళ మీద వాళ్ళ గొంతు మీద కట్టిపెట్టి ఇలా కట్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికోసం ఆయన జీవో చేయలేదు, ఏం జీవో చేయలేదు, ఇవన్నీ కుంటి సాకులు, యూటర్న్లు తప్ప ఏం లేదు. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి మనకి వాలంటీర్లు పాపం పెద్ద ఎత్తున మొన్న ప్రకటన చేసిన దగ్గర నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు భాషా గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంది విషయం, ఈ జీవో ఏంది, జీవో చేశారా లేదా, జీవో చేయకపోతే ఇప్పుడు చేయడానికి ఉందా అనే విషయాల్ని తెలుసుకుందాం. హలో సార్, చెప్పండి. భాషా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈహా టీవీ నుంచి జర్నలిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతున్నా. ఓకే సార్. మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. ఏంది వాలంటీర్ల విషయం అంటే ప్రభుత్వం మొన్న ఒక అసెంబ్లీలో ప్రకటన చేసింది, ఓకే, ఆగస్టు వరకే జీవో ఉంది, ఆగస్టు నుంచి అసలు జీవోనే లేదు, జగన్మోహన్ రెడ్డి జీవో చేయనప్పుడు లేని వ్యవస్థను ఉందని మేము ఎట్లా చెప్తామని చెప్తున్నారు. ఒకటి అసలు ఆ జీవో పరిస్థితి, జీవో చేశారా లేదా, ఒకవేళ జీవో చేయకుండా మే వరకు జీతాలు ఇచ్చారనేది ఒక చర్చ జరుగుతుంది. జీవో చేయకుండా మే వరకు జీతాలు ఎట్లా ఇచ్చారు? రెండు, మూడోది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జీవో చేశారా లేదా, తెలవకుండా చెప్పిండా, మరి నేను 5,000 కాదు 10,000 ఇస్తాను నేను వస్తే అని చెప్పి. ఈ మూడు విషయాలపైన మీ వాలంటీర్ల సంఘం తరఫున మీరు ఏమనుకుంటున్నారో, అసలు ఏం చర్చ జరుగుతుంది? సార్, ఇప్పుడు నేను ఏమంటానంటే జీవో చేయలేదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకు చేయలేదు, ఏటికి చేయలేదు అని చెప్పడానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, అదేమన్నా కిరాణా కొట్లో దొరికే వస్తువు అయితే మేము వెళ్ళి తెచ్చుకోలేదు అనుకుంటే మా పొరపాటు ఇది, ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ. లేదు సెల్ ఫోన్ రీఛార్జా రెన్యువల్ మా చేతుల్లో పెట్టిన గవర్నమెంట్, రీఛార్జ్ నువ్వు చేసుకోలేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోవడానికి మాకు సంబంధం ఇచ్చిన మ్యాటర్ అయితే 2,60,000 మంది కాదు. సరే, ఆయన ఏ ఆలోచన విధానంతో చేశాడనేది చేసిన వ్యక్తికి గాని ఆయన పార్టీకి గాని తెలిసి ఉండాలా. అది మా వ్యవస్థకు సంబంధం లేదు కదా. అవును. ఒకవేళ ఆయన జీవో ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాలరీస్ ఇచ్చాడు కదా. ఓకే, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు జీవో లేకుండా ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తా శాలరీ ఇవ్వలేడా? మే వరకు శాలరీ వచ్చిందా మీకు నిజంగానే? మే వరకు శాలరీ వచ్చింది, పక్కా నా అకౌంట్ స్టేట్మెంట్ ఇమ్మన్నా ఇస్తాం మీకు. ఇప్పుడు మే వరకు ఇచ్చి మే వరకు కొనసాగించాడు కదా. అవును. ఆగస్టు నుంచి మే దాకా వచ్చామంటే దాదాపు 9 నెలలు పనిచేసాం కదా. అవును. జీవో లేకుండా ఆ ముఖ్యమంత్రి పాలనలో ఉద్యోగం చేస్తా జీతం తీసుకున్నాం. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పాలనలో జీవో లేకుండా కూడా కంటిన్యూ చేయలేడా, లేదా జీవో ఇవ్వలేడా? అవును. స్వయాన అసెంబ్లీ సాక్షిగా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని చెప్పాడు. పాయింట్ నెంబర్ 1. ఒంగోలు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థను మోసం చేశాడు, జీవో లేదు, వాళ్ళకి జీవో ఇచ్చి కొనసాగిస్తున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ వీడియో పెట్టమంటే పెడతా.
ఏనేనా బాలాంజనేయ స్వామి మంత్రి? మంత్రి, వార్డ్ వాలంటీర్స్ మంత్రి, డిజేబుల్, సాంఘిక సంక్షేమ. ఓకే. ఈ మాట చెప్పి ఆ వీడియో మా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అంటే అంతకుముందు అసెంబ్లీలో కూడా చెప్పిండా కొనసాగిస్తామని? అసెంబ్లీలో కొనసాగిస్తున్నామని చెప్పాడు. ప్రెస్ మీట్ లో వాళ్ళు జీవో ఇవ్వలేదు, అయినా మేము జీవో ఇచ్చి మా శుద్ధి కాపాడుకుంటామని చెప్పావు కదా. నువ్వు 4 నెలల క్రితం చెప్పినప్పుడు జీవో లేదు, జీవో ఇస్తాను మేమే కొనసాగిస్తా ఉన్నావు కదా. ఇప్పుడు ఎందుకు జీవో మళ్ళీ పట్టుకుంటున్నావు? లేదని చెప్పావు కదా. ఓకే. కావాలని ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఎంటైర్ వాలంటరీ వ్యవస్థను తీసేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ కంకణం కట్టుకొని, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ, వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ గా వచ్చి వాలంటరీ వ్యవస్థని నిదానంగా స్లో పాయిజన్ టైప్ లో చేశారండి ఈ రోజు. ఓకే. మేమేం పాపం చేశామండి? ఇప్పుడు 2,61,000 కుటుంబాలకు సంబంధించి ఇష్యూ ఇది. రైట్. 2,61,000 కుటుంబాలను నడి రోడ్డున పడుతుంటే జీవో ఒకటి చేయలేరా చంద్రబాబు నాయుడు గారు? చేసే శక్తి లేదా? ఎందుకు చేయలేడు సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఆయనే. అలాగే ఎక్కువ రోజులు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి అంటే ఆయనే. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవశాలి అని చెప్పుకునే అతనే ఆయనే. ఆయనకు తెలీదా ఇది పెద్ద మ్యాటరా? అతను ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు సార్? ఓకే. మెయిన్ ఎంటైర్ వ్యవస్థకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయువు పట్టు కదా. అవును. ఆయన దగ్గర కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? ఓకే. ఈ మొత్తం కావాలని చేస్తున్న ప్రీ ప్లాన్ కాదు ఇది. అంటే కావాలి అని అంటే ఏమన్నా మీ పైన వైఎస్ఆర్సీపీ ముద్ర ఉందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాటి తొలగించాలని ఏమైనా కంకణం కట్టుకొని కొత్త వాళ్ళని తీసుకుంటారా? అట్లా ఏమైనా ఉందా? వీళ్ళు ఒక ఉద్యోగం కూడా ఇవ్వరండి. 2,60,000 మంది ఉద్యోగాలు ఉన్న వాళ్ళనే కాపాడలేని వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ వీళ్ళది. వీళ్ళ వల్ల ఇద్దా? వీళ్ళకి చేత కూడా కాదు పని చేయడం. అంతేనా? మాకు పిచ్చి బట్టి అబద్ధపు చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ నేను చూసామంటే అది ఒక చంద్రబాబు నాయుడే. ఓకే. తెలిసి కూడా వెళ్ళి మేము గోతులో పడ్డాం. ఓకే. మారాడు, 21 సీట్లకు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, కుటుంబాన్ని కూడా గత ప్రభుత్వాలు రోడ్డు మీద తెచ్చినాయి, జైలుకు పోయాడు. ఇన్ని దెబ్బలు తిన్న వ్యక్తి ఈ రోజు ఎలా ఉంటాడు? ఒక మార్పు వచ్చింది అనుకున్నారు. మార్పు వచ్చి ఇచ్చిన హామీని అమలు పరిచే విధంగా ఉంటాడు. ఇతనే మన కరెక్ట్ దెబ్బలు తిన్నాడు. నా కుర్చీని కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి వస్తాడని చెప్పి అంటే వాలంటరీ వ్యవస్థ ఓట్లేస్తే ఒకసారి లెక్క పెట్టుకోండి. 2,60,000 ఇంటూ 4 ఓట్లు ఇంట్లో 10 లక్షలు చూసుకోండి. మా ఓన్లీ ఫ్యామిలీసే, మళ్ళీ మా ప్రచారాలు వద్దు, మా వాలంటీర్ కుటుంబాలు వద్దు, మా ఊర్లో మా బాబాయిలు మా పిన్నులు వద్దు, జస్ట్ 10 లక్షలు. చూడండి ఈ రోజు ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థకి ఊరి బిగించి ఏలాడి తీశాడు చంద్రబాబు నాయుడు. ఈ పని చేసింది. ఓకే. అంటే రీజన్ ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకు ఆయనకు అంత ఏముంటుంది మీ మీద? ఎందుకు ఉంటుంది కక్ష? ఏం లేదండి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి. ఓకే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేద్దానికి కంకణం కట్టుకున్నాడు. ఇతనికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఉంటే పంచాయతీ ఇద్దరు చూసుకోవాలా. ఓకే. మా స్థాయా కాదు. నువ్వు తీసుకెళ్లి జగన్మోహన్ జైల్లో పెట్టుకుంటే పెట్టుకో, మాకేం సంబంధం? అవును. తప్పు చేస్తే పెట్టుకో, లేకపోతే లేదు. ఓకే. దాన్ని అతని మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయాలో అర్థం కాక ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు. ఓకే. వీళ్ళు ఉండకూడదు, సచివాలయాన్ని కూడా తీసేద్దామని ఉద్దేశం అయితే పూర్తిగా ఉంది. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏంటంటే ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళని టచ్ చేయకుండా మా మీద పడ్డాడు. అంటే 1,50,000 ఏదో ఉన్నారు కదా సచివాలయ ఉద్యోగులు, వాళ్ళని కూడా తొలగించాలని ఉందా? 100% వాళ్ళంటే వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేకే వాళ్ళు టార్చర్ పెడుతుంది. అట్లా మీరు వాళ్ళని ఒకసారి మీరు పర్సనల్ గా వెళ్ళి మాట్లాడండి. ఈ రోజు వాళ్ళు నరకం చూస్తున్నారు. ఓకే. ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతేనా? నాకు వస్తున్న కాల్స్ మా గురించి పోరాటం చేయంట. నేను యాజ్ వాలంటరీగా సచివాలయం సిబ్బంది గురించి పోరాటం చేయాలంట. ఓకే. వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించండి. అంటే వాళ్ళది కూడా పోరాటం చేసే స్థాయిలో ఉంది ఇబ్బందులు. 100%. ఇంకా 2 నెలల తర్వాత వాళ్ళు ఇదే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురాకుండా వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళైనా బడని ఎంతవరకు ఉపయోగపడతారు సార్? ఓకే. ఓకే. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చేసింది పూర్తిగా. ఏంటి మరి ఇప్పుడు మీ పరిస్థితి? 2,61,000 మంది కార్యాచరణ ఏముంది భవిష్యత్తులో? సార్ ఏదైనా పోరాటాలతో సాధిస్తాం. ఈ భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చరిత్ర ఉంది. మన దేశం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి పోరాటం చేసి సాధించుకోవాలా? అవును. అడిగితే ఇచ్చారా? మన దేశం మనకి ఇమ్మంటే ఇచ్చారా సార్? 200 years పాలించారు. భయపడ్డామా? కొన్ని వేల మంది మహానుభావులు అసలు బాశారు ఈ ఒక స్వాతంత్రం కోసం. చాలా అప్పుడున్న మెడ్రాస్ లో ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ అయినప్పుడు స్టార్టింగ్ 90s 50 ఆ టైంలో పొట్టి శ్రీరాములు ఆమన నిరాదీక్షి ఆయన
అమరజీవి అయ్యి ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేదు సార్. ఓకే ఓకే ఏమవుతుంది? మేము కూడా పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాష పోవచ్చు, ఇంకొక ఆశ పోవచ్చు. ఓకే వ్యవస్థను వచ్చేదే. ఓకే మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. ఓకే 2,60,000 మంది నిరుపేదలకి న్యాయం చేయాలి సార్. ఓకే ఇది వాస్తవం చెప్తున్నా. మీకేమైనా వేరే పొలిటికల్ పార్టీలు మద్దతు ఇస్తానే మరి, ప్రతిపక్ష పార్టీలు? సార్ ఈ రోజు మాకే పార్టీలు ఎవరు ఇవ్వట్లేదు సార్. ఎన్టీఆర్ తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీనే మద్దతు లేదు. ఓకే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడే గాని ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు, ఒక ఎంపీ వచ్చి రోడ్డు మీద కూర్చున్నట్టు ఎక్కడా లేదు. ఓకే అడగాలని అడిగినట్టుంది సచివాలయంలో. ఓకే మొన్న అంతవరకే గాని ఈ రోజు కూడా మాకు సంఘీభావం తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఉన్నారు సార్. ఎన్టీఆర్ వాలంటరీ వ్యవస్థ కోసం వాళ్ళు మాత్రం పోరాటానికి సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. షర్మిల గారిని 4 సార్లు కలిసిన నేను. విజయవాడ వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం భవన్లో కలిసిన. ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. అసలు మాట్లాడలే, ప్రెస్ కూడా ఇయ్యలేదు. ఒక్కసారి చెప్పినట్టు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టారు. 2,60,000 మందిని మోసం చేశారని చెప్పి మాత్రం షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. నాకు ఇచ్చిన డేట్ కే పెట్టారు. 15 రోజులు పెడతానన్నారు. భాష ఖచ్చితంగా 15 రోజులు పెట్టారు. వాళ్ళకున్న అభ్యంతరం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కదా, ఇటు జగన్ తిట్టొచ్చు, అటు చంద్రబాబుని తిట్టొచ్చు కదా. మీ పక్షాన అడగొచ్చు కదా, జీవో ఎందుకు చేయలేదని నేను తిట్టొచ్చు, ఇప్పుడు జీవో చేయొచ్చు కదా అని నేను అడగొచ్చు, 2 అడగొచ్చు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మేడం గారిది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వ్యవస్థని ఇవి కూడా అన్నదమ్ముల పంచాయతీలో తీసుకొచ్చి మమ్మల్ని కూడా కలిపినట్టు అనిపిస్తుంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అంటే నాకు అనిపించింది ఇండియర్ ఫీలింగ్, కుటుంబ పంచాయతీ. లేకపోతే నేను స్టేట్ ప్రెసిడెంట్ గా 4 సార్లు కలిస్తే సమాధానం ఏది? పోరాటం ఏది? ఇప్పుడు కుటుంబ పంచాయతీలో వాళ్ళు కూడా చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గాని కాంగ్రెస్ గాని ఇంటీరియర్ గా లోపల నుంచే వన్ ఆఫ్ ద పార్ట్ 100%. ఎందుకంటే అబ్జర్వేషన్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఉన్నాయి వీళ్ళంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు. అంటే ఇండైరెక్ట్ గా వాలంటీర్లు తొలగించే దాంట్లో షర్మిల గారు కూడా ఇండైరెక్ట్ గా, ప్రత్యక్షంగా అలాగా పరోక్షంగా ఉంది సంబంధం. ఉంది. లేకపోతే నేను 4 సార్లు కలిశాను కదా. అదేలేండి, నాకు ఆన్సర్ ఏది? అదేలే, వాళ్ళకున్న అభ్యంతరం కూడా లేదు కదా. పొలిటికల్ పార్టీ అది, ప్రతిపక్షం. అవును, ఏదైనా అడగొచ్చు మీ పక్షాన. సిపిఐ సిపిఎం వీళ్ళు మాత్రం ఎన్టీఆర్ వాలంటీర్ వ్యవస్థకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు సార్. ఓకే, ఏదైతే మన ఎర్ర జెండా పార్టీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ మద్దతు అయితే పూర్తిగా ఉంది. వాళ్ళకి మాత్రం వాస్తవం చెప్పాలంటే వాలంటీర్ తరఫు నుంచి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాం. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. థ్యాంక్ యూ భాషా గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ గురించి అటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, 3 పార్టీలు కూడా 3 ముక్కలాట ఆడుతున్నాయి. ఎవరు పూర్తిగా ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే కత్తిగా పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళ గొంతులు కోయటానికి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. షర్మిల గారు ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు కత్తి తీసుకొని గొంతు కోయటానికి ఉన్నదానికి మద్దతు ఇస్తారు తప్ప, ఎట్లా మీరు కత్తి పెట్టి గొంతులు కోస్తారు 2,61,000 కుటుంబాలని అని అడిగే పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన జీవో చేయలేదు కాబట్టి ఆయన చెప్పే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తానికి 2,61,000 కుటుంబాలను రోడ్డున పడేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకొనుడు, దానికి షర్మిల గారు మద్దతు ఇస్తున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు మౌనం వహిస్తాడు అనేది ఇలా వాలంటీర్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది దాంతోపాటు భరోసాకు కూడా గంగపాలు చేసిండట. 2,345 కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు? తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయండి. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఓ లేక భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, ప్రాజెక్టు పనుల కోసం వినియోగించాలి. గత నెల 9న కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సును దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం 2,345 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారట కేంద్ర ప్రభుత్వం. దేనికి? పోలవరానికి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పోలవరం జీవనాడి, పోలవరాన్ని 2027 లోపే పూర్తి చేస్తా అంటాడు. మరి 2027 లోపే పోలవరం పూర్తి చేయాలంటే పోలవరాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసాని పోలవరానికి ఖర్చు పెట్టాలి. కానీ 2,345 కోట్లు దారి మళ్లించిండట, వేరే స్కీమ్కి ఏదో వాడింది. ఎట్లయితే పోలవరం ఏ రకంగా ఇది? పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతుందో వాళ్ళు లెటర్ రాశారట. ఏమైంది మేము ఇచ్చిన డబ్బుల సంగతి ఏంది చెప్పు లెక్క అని మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఇట్లయితే ఏడైతే పోలవరం పూర్తయితే పూర్తయ్యే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసిపోయి ఇంకో దగ్గర పెడితే ఎట్లా ఇది 2027 కాదు, 2037 కూడా కాదు, 37 కూడా అయ్యే పరిస్థితి లేదు. ఇంకోదేటి ఇచ్చిండు, సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయాలి. వాస్తవంగా సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటే కేవలం దీనికోసమే.
ఆ పోలవరం పునరావాస కార్యక్రమం దానికోసం ఏజెన్సీకి ఒకటి పెట్టారు, సింగిల్ నోడల్ ఏజెన్సీ SNA. ఆ SNA అకౌంట్ లేకుండా వాళ్ళు డైవర్ట్ చేశారు. దానిపైన పోలవరం పవర్ అదే ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అనేక సార్లు అడిగారట, ఏమైంది మేము ఇచ్చిన డబ్బులు అంటే ఇంతవరకు అడ్రస్ లేదు. వాళ్ళు డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టారు, ఇవ్వకపోతే ఇక నెక్స్ట్ మీకు నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పారట. అది మొత్తానికి పోలవరానికి దెబ్బ పడే పరిస్థితి ఉంది వీళ్ళు చేస్తున్న వ్యవహారం చూస్తే. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. మోసం 2029 కోట్ల లంచం, ఆదానిపై అమెరికాలో కేసు. ఆదాని కంపెనీల షేరు డమాలు, 2.3 లక్షల కోట్ల సంపద ఆవిరి, అరెస్టు వారెంటు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ కోసం ఏపీలోని 1750 కోట్ల లంచం అట. మేనల్లుడు సాగర్ ఆదానితో పాటు మరో 6గురిపై SEC అభియోగాలు, కేసు నమోదు చేసిందట. అమెరికాలో లంచం 2029 కోట్ల రూపాయలు లంచం ఆశ చూపిండు, లంచం చూపిండు అని అమెరికాలో కేసు అయింది. ఎందుకు అమెరికాలో కేసు అయిందంటే ఈ లంచం ఇవ్వడానికి అక్కడ నుంచి డబ్బులు పట్టుకొచ్చిండట, అక్కడ బ్యాంకుల నుంచి, అక్కడ పెట్టుబడిదారుల నుంచి లంచం ఇవ్వడానికి తెచ్చిండు. ఆయన చెప్పింది ఏంది, నేను వ్యాపారం చేసుకుంటా అని చెప్పిండట. వ్యాపారానికి అని తెచ్చి లంచాలలో పెట్టిండు కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆయన పైన కేసు పెట్టారు. మొత్తం 7 మంది పైన కేసు పెట్టారు. ఆయన మేనల్లుడి పైన, ఈయన పైన, సాగర్ ఆదాని పైన, వీళ్ళందరి పైన కేసు పెట్టారు. దాంట్లో ఆరోపణ ఏంటంటే నేను భారతదేశంలో వ్యాపారాలు చేస్తానా, వ్యాపారానికి లోన్లు ఇవ్వండి అని తెచ్చుకున్నట. అవి తెచ్చి ఇక్కడ లంచాలు, వ్యాపారం చేయకుండా లంచాలకు పెట్టిండు. లంచం అనేది తప్పు మా చట్ట ప్రకారం కాబట్టినే అరెస్ట్ వారెంట్ కూడా వచ్చిందట. 2.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది, మొత్తం షేర్లు డమాలైనవి. ఆదాని కంపెనీలు నమ్మి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో షేర్లలో వాళ్ళ కుటుంబాలని ఇలా రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అది ఏపీలో ఒక 1750 కోట్ల రూపాయల లంచం కూడా చూపిండట, ఇచ్చిండు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో. అది ఒక ఆరోపణ. మరి ఆ అధికారులు ఎవరు ఉన్నారో, అప్పుడున్న మంత్రులు ఏంది, ముఖ్యమంత్రి ఏంది, వాళ్ళ పాత్ర ఏంది అనేది భవిష్యత్తులో తెలవాల్సింది. మొత్తానికైతే టెన్షన్ వాతావరణం నెలకొన్నదట. ఇది ఒక వార్త ఇచ్చారు. ఆదానీని అరెస్ట్ చేస్తారా లేదా, సెబీ చీఫ్ బాధ్యత నుంచి మాధవి బచ్ను తొలగించాలి, ఆమె పైన చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలి. కేంద్ర ప్రభుత్వానికి విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండు. ఆదాని వ్యవహారంలో జేపీసీ ఏర్పాటు చేయాలి. జయరాం రమేష్. ఆదానీని అరెస్ట్ చేస్తారా లేదా, ఎందుకు చేస్తారు? ఆదానీని అరెస్ట్ చేస్తారా లేదా అని మీరు అంటారు. ఆదాని మంచోడే, నేను 100 కోట్ల రూపాయలు తీసుకున్నాను మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు ఇక్కడ. ఇది ఇవాళ జరుగుతుంది. ఇవాళ ఏపీలో ఆదాని లంచం ఇచ్చిండి జగన్మోహన్ రెడ్డి, కానీ ఏపీలో ఉన్న పత్రికలు కొన్ని మన తెలుగుదేశం పార్టీ అంటుంది. మరి అదే ఆదానిని సాత్తనదోరు వల్ల అదే ఆదానిని కాపాడుతుందోడు మోడీ ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మళ్ళీ మోడీని విమర్శించరు. మోడీ లేకపోతే ఆదాని ఎక్కడుండు? మోడీ అరెస్ట్ చేపిస్తారా ఆదానిని? మోడీ నిజంగానే ఆదానిని అరెస్ట్ చేపిస్తే, ఆదానిని అరెస్ట్ చేసిన మరుక్షణమే మోదీకి కూడా ఆ మరక అంటుకుంటుంది. మోడీకి ఆదానికి ఉన్న సంబంధాలన్నీ బయటపడతాయి అనేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోడీ ఆదానిని అరెస్ట్ చేయడు. ఆదానిని అరెస్ట్ చేస్తే ఆయన పతనం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ప్రధానమంత్రిది అనేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది మోదీని అరెస్ట్ చేస్తారా లేదా అంటే చెయ్యరు. 1,87,000 కోట్లు, 1,00,000కు పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టులు. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో NGEL, NRDCAP మధ్య అవగాహన ఒప్పందం. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో సత్ఫలితాలు. పునరుత్పాదక ఇంధన రంగంలో NTPC భారీ పెట్టుబడులు పెడుతుందట. 1,87,000 కోట్లట పెట్టుబడి, 1,00,000కు పైగా ఉద్యోగాలట, 20,000 కోట్లు వచ్చే 25 ఏళ్లలో వస్తాయట. మరి వచ్చేదేదో సచ్చేదేదో కానీ మొత్తానికైతే సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో రోజుకొకళ్ళు వచ్చి ఫోటో దిగుతున్నారు. రోజు ఒక గుంపు వస్తుంది. రోజు ఒక గుంపు వచ్చి ఈ కాగితాలు చూపించుకుంటూ అయితే దిగుతున్నారు. ఈ కాగితాల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఈ సూచించేదాని వల్ల, ఈ డబ్బుల వల్ల, ఈ వచ్చే పెట్టుబడుల వల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటే ప్రశ్నే. అది ప్రశ్నార్థకమే. ఉద్యోగాలు 1,00,000 వస్తాయి అంటాడు. ఊడిగేం చేసే ఉద్యోగాలు 1,00,000 కోసం వాడిని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ప్రజల భూములు వాళ్ళకి దారాదత్తం చేసి అది అయ్యేదేదో పోయేదేదో తెలియదు. ఇది జరుగుతుంది. 1,00,000 ఉద్యోగాలు వస్తాయట. 1,00,000 ఉద్యోగాల కోసం మొత్తం సూటు బూట్ వేసుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు కానీ 1,87,000 కోట్లు పెట్టుబడి పెట్టి 3 లక్షల కోట్లు సంపాదిస్తారు. ఉట్టినే వచ్చాడు పెట్టుబడి పెడతాడు. దిశ చూద్దాం. NTPC భారీ పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు. 1,87,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అని చెప్పి దిశ పేపరు అదే వార్తనిచ్చింది.
జనసేనకు పిఎస్సి చైర్మన్, కూటమికి చెందిన 12 మంది నామినేషను. వైసీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో 2. జనసేనకి ఇస్తారట పిఎస్సి చైర్మన్. పులివర్తి రామాంజనేయులో ఏదో పేరుంది ఆయనకి ఇస్తారట. అంటే బలం లేదు వైఎస్ఆర్సీపీకి అనే ఉద్దేశంతో 11 స్థానాలు ఉన్న కాబట్టి ఈయన అంటున్నారు. కానీ సాంప్రదాయంగా బలం ఉందా లేదా పక్కన పెడితే, సాంప్రదాయకంగా అటు పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కానీ ప్రతిపక్ష పార్టీ ఏది ఉంటే అది, బలంతో సంబంధం లేకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు. బలమే ఉంది. ప్రభుత్వం ఏ తలుచుకుంటే బలమే, వీళ్ళ బలంతోనే సంబంధం. ప్రభుత్వం ఏ తలుచుకుంటే వన్ సైడెడ్గా ఇవ్వచ్చు. సాంప్రదాయం అది. అది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉండదు. సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఇవ్వాలి. ఇక వాళ్ళకు ఇచ్చే ఉద్దేశం, ఎందుకంటే వాళ్ళ త్వరలన్నీ బయటపడతాయి కాబట్టి ఇచ్చే పని లేదు. దానికి జనసేనకి ఇస్తారట. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే. జగన్ ఆదాని లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, న్యూయార్క్ కోర్టులో కేసు అభియోగాలు. జగన్ ఆదాని అట డైరెక్ట్గా. ఈ ఏపీ ప్రభుత్వం కాదు, జగనే ఉండి దగ్గర ఉండి మూటలు తీసుకున్నట్టు ఇద్దరి మధ్యలో ఒక మూట వేశారు. ఇక చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బల్ల కింద ఉండి చూసినట్టు, నేను 3 సంవత్సరాల క్రితమే చూసినా, నాకు తెలుసు అని చెప్పి ఇగోదు. ముడుపులు ముడివిడింది 3 ఏళ్ల కిందటే చెప్పిన ఆంధ్రజ్యోతి, ఇప్పుడు నిర్ధారించిన అమెరికా సంస్థలు. అంటే అమెరికాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల కంటే ఫాస్ట్ ఉంది ఆంధ్రజ్యోతి. అమెరికాలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల కంటే చాలా ఫాస్ట్ ఉన్నట్టు ఆయన కలరింగ్ ఇస్తాను. నేను 3 సంవత్సరాల క్రితమే చెప్పిన, జగన్మోహన్ రెడ్డి ఆదాని కూర్చున్న బల్లా కిందనే నేను కూర్చొని మాట్లాడినా ఇన్నా అని చెప్తున్నాను. మరి ఇంటి అయ్యాల ఎందుకు చెప్పలే? అయ్యాల మోడీకి ఎందుకు లెటర్ రాయలే? ఇవాళ మీరు ఎంత అంటున్నారు కదా, సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని ఒప్పందం చేసుకున్నామని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అసలు ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదానికి ఎట్లా వచ్చింది? ఎవరిస్తే వచ్చింది? ఆదానికి మోడీ ఇస్తే వచ్చింది. మరి మోడీ ఇచ్చిన కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో ఇట్లా లంచాల వ్యవహారం చేసిన ఆదానిని ఎలా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు లెటర్ రాయగలుగుతారా ప్రధానమంత్రికి? ఆదాని మన పరువుని ప్రపంచంలో బజార్లో పెట్టిండు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి లోపటేయాలని అడుగుతారా? అడిగే దమ్ము ధైర్యం ఉందా? అడగరు. ఇక్కడ కేవలం ఈ వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసమే రాశారు. ఆయన 1750 కోట్లు తీసుకుంటా లేదా అది ఏముందని ఇన్వెస్టిగేషన్ అది. కానీ వీళ్ళు ఇంటెన్షన్ ఏంది? ఇక కోతి కొబ్బరి చెప్ప దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక వార్త దొరికింది, ఇక దీన్ని రాయాల పుంకాలు తప్ప అసలు మూలాలు ఎక్కడున్నాయి? ఈ సెకి అనే సంస్థ ఆదానికి ఎట్టొచ్చింది? సెకి అనే సంస్థ ఆదాని చేతికి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ముడుపులు మారినాయి? దాంట్లో ఎవరెవరు ఉన్నారు? కేంద్రంలో ఉన్న పెద్దలు, వాళ్ళకి సంబంధించి ఎందుకు రాయరు వార్తలు? ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మొత్తుకునేది, ఆదానికి మోదీకి అవినాభావ సంబంధం ఉంది. ఆదానీని అరెస్ట్ చేసి ఇంత రెడ్ హ్యాండెడ్గా అమెరికా సంస్థలు గుర్తించి క్రైమ్ చేసిండని. కానీ ఆదానిని ఇక్కడ అరెస్ట్ చేయరు. ఎందుకు చేయరు? ఆదానీని అరెస్ట్ చేస్తే మోడీకి ఆదానికి ఉన్న సంబంధాలన్నీ బయటపడతాయి. బయటపడితే కుప్పగూలిద్ది ప్రభుత్వం. దాని గురించి రాయవు పత్రికలు. కేవలం జగను కహానీ అట. మరి జగను ఆదాని కహానీ రాసినప్పుడు ఆదాని మోదీ కహానీ ఎందుకు రాయరు? అది కూడా రాయాలి కదా. మోదీ ఆదాని కహానీ అని రాస్తే విలువ ఉండేది. మీ విలువ ఇక్కడ ఎక్కడ పోతుందంటే పక్షపాతము, కుట్ర, కుళ్ళు, కుతంత్రాలతో రాసే వార్తలు లెక్కనే కనిపిస్తుంది. ఇది ఆయన 3 ఏళ్ల క్రితం చూసినట. ఇంకోటి 3 ఏళ్ల క్రితం చూసినట్టండు. ఏది? ఆదాని జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు, బయటకు వచ్చారు, అయ్యాలని అనుకున్నాం మేము, చూసినాం, దాని తర్వాతనే ఒప్పందం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా 150 రోజుల నుంచి చాలామంది సూటు బూట్లతోని సమావేశాలు చేస్తుండు, కారులు దాకపోయి సెండాపులు ఇస్తాడు. మరి వాళ్ళది కూడా ఏమైనా టేబుల్ కింద ఉండి విన్నవా? ఏమైనా ముడుపులు మారినాయా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 330 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలకు పోయినాయి. దానికి మరి బల్ల కింద ఉండి దాన్ని కూడా విన్నవా? దాన్ని ఎందుకు రాయట్ల వార్త? దాన్ని రాయరు. చంద్రబాబు నాయుడు గారు కదా, ఆడ తీసుకుంది చంద్రబాబు కాబట్టి రాయరు. ఆయన తీసుకుంటే లంచం కాదు, అది కానుకలు వేసినట్టు, దేవుడికి కానుక వేసినట్టు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి లంచం అంటే గిట్టదు పాపం, కానుకలు అంటే గిట్టింది, అది రాయరు. ఇవాళ కూడా లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఇంకేదో మన్ను మశాన కంపెనీలతో రోజు ఒకళ్ళు వచ్చి మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ పెట్టేటోళ్ళ మధ్యలో కూడా ఏమైనా కహానీలు నడుతున్నాయా? ఆ కహానీలు కూడా ఇప్పుడు ఏమైనా బయట పెడతారా, తర్వాత పెడతారా అనే విషయాలు కూడా ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. రేషను, ఇసుక మాఫియాపై పిడికిలట. భూ ఆక్రమణల సవరణ బిల్లులో కఠిన నిబంధనలు. రేషన్ను, ఇసుక మాఫియా పైన పీడీ యాక్ట్ పెడతారట. పిడికిలని హోంమంత్రి గారు చెప్తారు. ఎప్పుడు పిడికిలు అంతా అయిపోయాక మాఫియా అంతా సెట్ చేశారు ఆడికాడికి. రేషను మాఫియా, ఇసుక, దాంతోపాటు లిక్కరు.
లిక్కర్లో అయితే విచ్చలవిడి, సిండికేటు, బెల్ట్ షాపులు, ఇక అంతా అయిపోయా పిడికిలు పెడతారట. పిడికిలు ఉండదు, మన ఉండదు. ఆ పిడికిలు ఎవరి మీద ఉంటుంది అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవడని ఉంటే వాడిని ఇరికియటానికి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు. పవన్, అచ్చెన్న, భరత్ స్పష్టీకరణ. మీరు స్పష్టీకరణ చేస్తే ఎవరు అంటారు? నమ్ముతారు ఎవడన్నా? మీరు స్పష్టీకరణ చేస్తే మీరు అదే చేస్తారు. మీరు చేయాల్సింది ఎవరు? మోడీ పార్లమెంట్లో ప్రకటన చేయాలి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు, అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అని ఆయన చెప్తే నమ్ముతారు. మీరు చెప్తే ఎవడు నమ్ముతారు? మీకేం హక్కు ఉంది దాని మీద? ఉండదు కదా. ఈనాడు చూద్దాం. జగన్కు ఆదాని లంచం 1750 కోట్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదాని 3 సార్లు భేటీ, ఆ తర్వాత ఒప్పందాలకు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు సంబంధించి గౌతమ్ అదాని, సాగర్ అదాని సహా 8 మందిపై కేసు అమెరికాలో నమోదైంది. అదాని, సాగర్ అదానిపై అరెస్టు వారెంట్లు జారీ. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ముట్ట చెప్పిన వైనం. సెకీ ఎవరు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకీతోని విద్యుత్ ఒప్పందం తీసుకుంటే అదాని డబ్బులు ఎందుకు ఇస్తాడు? మరి సెకీ అదానికి ఎట్ట పోయింది? సెకీ అదాని చేతిలో పోవడానికి ఎన్ని 100 కోట్ల ముడుపులు మారినాయి? అది రాయట్లే. వీళ్ళు కన్వీనియంట్గా ఏం చేస్తున్నాయి? ఈనాడు, ఆంధ్రజ్యోతి కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ఇరికియాలి, జగన్మోహన్ రెడ్డి గురించే రాయాలా. ఇక మళ్ళీ మోడీ గురించి రాయద్దు. మోడీ గురించి రాయితే చంద్రబాబు నాయుడు కూడు కదా. ఇప్పుడు మోడీ భజన చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు మోడీ భజన చేస్తారు కాబట్టి వాళ్ళకు ఆయన గురించి రాయొద్దు. మీ వార్తలోనే పక్షపాతం ఉంది. మీ వార్తలో పక్షపాతం లేకపోతే అసలు సెకీ అదాని చేతికి ఎట్లా పోయింది అనేది కూడా రాయాలి. అది రాయట్లే. ఇదైతే 1750 కోట్లట. సేమ్ టు సేమ్ ఆంధ్రజ్యోతి ఏది పెట్టిందో ఈనాడు అదే టైటిల్ పెట్టింది. కాకపోతే ఆంధ్రజ్యోతి ఏమో సెకీతో నల్ల, జగన్తోనే డైరెక్ట్ జగన్ అదానితో పెట్టుకుంటూ ఒప్పందం ఉంది. ఇది కాస్త నిజమన్న రాసింది. సెకీతోని సౌర విద్యుత్ ఒప్పందంలో ముట్ట చెప్పిన వైనమని. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.